ఓ కాలమా ఇది నీ జాలమా, మమతను పంచి మనసును విరిచి, మమతను పంచి మనసును విరిచి, చెలగాటమాడతావు న్యాయమా. ఓ చిరంజీవి హిట్లర్ సినిమాలో పాటు నాకెందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? పాపం పెళ్లి చేసుకోవాలని కోటి ఆశలతో ఉన్న ఒక పెళ్లి కొడుక్కి నిజంగానే కాలం 2 సార్లు పరీక్ష పెట్టి 2 సార్లు పెళ్ళాపించింది భయ్య. ఇది ఎక్కడో జరగల, మన దగ్గరలో రాజన్న సిరిసిల్ల జిల్లా నారాయణపూర్లో జరిగిందనమాట. విషయంలోకి వెళ్తే ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఒక తండ్రికి 3 కూతుళ్ళు ఉన్నారు. ఆ 3 కూతుళ్ళలో పెద్ద కుమార్తెకి ఒక మంచి సంబంధం కుదుర్చుకున్నారు వీళ్ళు. వాళ్ళకి మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, కుర్రోడు అన్ని విధాలా మంచోడు అని చెప్పి వాళ్ళు పెళ్లి సంబంధం కుదిర్చారు. అయితే వధువు ముందే ఇష్టం లేదని చెప్పేసిందంట. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్తే వాళ్ళు బలవంతంగా నీకు నచ్చినోడితో నువ్వు చేసుకుంటావు ఏంటి, మాకు నచ్చినోడినే చేసుకోమని చెప్పి ఈ అబ్బాయితో పెళ్లి చేద్దామని చెప్పి వీళ్ళు అనుకున్నారు. కరెక్ట్గా పెళ్లి 3 రోజులు ఉందనగా ఆ అమ్మాయి ప్రేమించినోడితో వెళ్ళిపోయింది వీళ్ళతో చెప్పకుండా. అందులో తప్పొప్పులు ఎవరిదని మనం వెతికే కన్నా అప్పుడు వాళ్ళిద్దరూ మేజర్లు అవ్వడం మూలాన, ప్రేమించినోడు ఈ అమ్మాయి ఇద్దరు మేజర్లు అవ్వడం మూలాన వాళ్ళ వివాహం చెల్లింది, ఈయన వివాహం ఆగింది. ఫస్ట్ దెబ్బ. ఇంకా ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేశారు, అయ్యో మంచి సంబంధం, కుర్రోడు చాలా మంచోడు, మన వల్లే నష్టం జరిగింది, మనమే భర్తీ చేయాలని చెప్పి వాళ్ళు ఈ సంబంధం వదులుకోవటం ఇష్టం లేక వరుడు తల్లిదండ్రులకు చెప్పి, వరుడికి చెప్పి చక్కగా 2వ కూతురుతో పెళ్లి చేద్దామని చెప్పి ఆగిపోయిన పెళ్ళిని కార్యక్రమాలు మళ్ళీ చకచకా చేశారు. అమ్మాయిని ఒప్పించారు, అబ్బాయి ఒప్పుకున్నాడు, అంతా బాగానే ఉంది. బాగానే ఉంటే ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అన్నట్టు కొంతమంది జనాలు ఉంటారు. ఒకళ్ళకి మంచి జరుగుతుందన్న తరుణంలో వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. కరెక్ట్గా అబ్బాయి అమ్మాయి మేడలో తాళి కట్టే సమయానికి ఎవడో ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో తెలియదు కానీ పోలీసులు వచ్చి రంగప్రవేశం చేసి ఆ పెళ్ళిని ఆపేశారు. ఎందుకంటే ఆ అమ్మాయి మైనర్ అన్నారు. ఆ అమ్మాయి వయసు 17 సంవత్సరాల 5 నెలలు. కరెక్ట్గా ఇంకొక 6-7 నెలలు ఉంటే అమ్మాయి మైనార్టీ తీర్పు